చాలా మంది 3 డోర్లు ఉండొచ్చా అని అడుగుతా ఉంటారు. తూర్పు ఈశాన్యంలో డోర్ ఉంది, సేమ్ దానికి జూనియర్ బెడ్రూమ్ లో కూడా ఒక డోర్ ఉంటుంది. పడమర వాయువ్యంలో డోర్ ఉన్నప్పుడు ఇంటి ముందు నుంచి మొదలు పెడితే ఇంటి వెనకాల వరకు స్ట్రేట్ గా 3 డోర్లు ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈలంగా వచ్చిన గాలి కంటిన్యూ ఫ్లో ఇన్ను అవుట్ అనేది ప్యారలల్ గా ఉంటుంది, లాభం జరుగుతుంది. ఎప్పుడు 3 డోర్లు ఉన్నప్పుడు నష్టం జరుగుతుంది అంటే, బయట నుంచి చూసినప్పుడు అది ఉత్తరం వాళ్ళకు కానీ తూర్పు వాళ్ళకు కానీ టోటల్ ఇంటికి లాస్ట్ పిల్లర్ టు పిల్లర్ ఇట్లా చూసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణం రోడ్డు ఉంది, దక్షిణం రోడ్డు మీదకి వెళ్ళి చూసినప్పుడు దక్షిణ మధ్యస్థానంలా, దక్షిణ ఆగ్నేయంలా, దక్షిణ నైరుతిలా ఇట్లా 3 డోర్లు ఉన్నప్పుడు అంటే ఒక వైపు నుంచి చూసినప్పుడు ఇల్లు మొత్తం కలిపి అది డబుల్ బెడ్రూమ్ ఉన్నని త్రిబుల్ బెడ్రూమ్ ఉన్నా కూడా బయటి గోడలకు 3 డోర్లు ఉన్నప్పుడు ఈ దక్షిణ ఆగ్నేయం ఓకే లాభమే, దక్షిణ మధ్యస్థానం కూడా లాభమే. ఈ దక్షిణ నైరుతిలో ఉన్నప్పుడు నష్టం జరుగుతుంది. అది ఏ వైపు అయినా సరే, పడమర వైపు అయినా సరే, ఒకే వైపు బయట నుంచి చూసినప్పుడు ఒకే వరుసలో ఉండొద్దు, అంతే తప్ప స్ట్రేట్ గా ఉండొచ్చు, దానివల్ల ఇబ్బంది ఉండదు. ఒకే వాళ్ళకు బయట వైపు ఒకదాని పక్క పక్కన 3 ఉన్నప్పుడు అది మనకు నైరుతి డోరు, వాయువ్యం డోరు, ఆగ్నేయం డోరుగా మారి నష్టం జరుగుతుంది.